ఆదిత్య 369 ఇండియాలో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ. సో యూజువల్గా సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్, ఇంకొకటి ఫిక్షియస్ సైన్స్. రెండింటికి తేడా ఏంటి అంటే, ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో ఒక పాపులర్ నోన్ ఎస్టాబ్లిష్డ్ సైన్స్ని తీసుకొని దానికి ఒక మంచి స్టోరీని కలిపేసేసి చెప్తారు. అలా కాకుండా ఫిక్షియస్ సైన్స్లో ఏం చేస్తారంటే, మనకి అప్పటిదాకా లేని సైన్స్నో లేకపోతే ఒక హైపోథెటికల్ సైన్స్నో తీసుకొని దాని నుంచి స్టోరీ డెవలప్ చేస్తారు. యూజువల్గా టైం ట్రావెల్ అనేది ఇప్పటికీ కూడా ఇట్స్ ఏ ఫిక్షియస్ సైన్స్. ఎందుకంటే మనకి తెలిసి ఇప్పటికి టైం మిషన్స్ ఏమి లేవు మన దగ్గర. వీ ఓన్లీ హ్యావ్ పాపులర్ బిలీఫ్స్ ఆన్ టైం ట్రావెల్. సో ఇలాంటి ఫిక్షియస్ సైన్స్ మూవీస్ తీసేటప్పుడు డైరెక్టర్స్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్తో వాళ్ళు టైం మిషన్ ఎలా ఉంటుందో వాళ్ళు హైపోథెసిస్ చేయగలరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దానికి మాడిఫై చేసుకోగలరు. అలా చేసుకోగలిగినప్పటికీ కూడా చాలా కొద్ది మంది డైరెక్టర్స్ మాత్రమే, ఇవాళ వరల్డ్ సినిమా ఫీల్డ్లో చాలా కొద్ది మంది డైరెక్టర్స్ మాత్రమే దాన్ని కూడా చాలా కేర్ఫుల్గా, సటిల్గా, బ్యూటిఫుల్గా అండ్ సైంటిఫికల్లీ యాక్యురేట్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తారు. అందులో ఇవాళ చూసుకుంటే మనకి క్రిస్టోఫర్ నోలెన్ అని చాలామంది చెప్తుంటారు, లేకపోతే జేమ్స్ కెమెరూన్ కానీ. అలానే మన దగ్గర సంగీతం గారు ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక సటిల్ టాపిక్ని తీసుకొని, ఒక సైంటిఫిక్ హైపోథెసిస్ని తీసుకొని దాన్ని చాలా కేర్ఫుల్గా విత్ అట్మోస్ట్ కేర్ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం మనకి ఆదిత్య 369లో తెలుస్తుంది. యూజువల్గా టైం ట్రావెల్ అంటే ఇండియాలో అది ఫస్ట్ మూవీ అయినప్పటికీ కూడా హాలీవుడ్లో అప్పటికే చాలా టైం ట్రావెల్ మూవీస్ వచ్చాయి. కాకపోతే ఆ మూవీస్ అన్నిట్లో దే హ్యాడ్ ఏ లేజీ అప్రోచ్. అంటే ఒక టైం మిషన్ ఎలా క్రియేట్ చేయాలి అన్న దాని మీద సో ఎవరికి తెలియదు కాబట్టి ఆ ఒక్క ఆస్పెక్ట్ని వాళ్ళు చాలా చాలా పుష్ చేసేసారు. అంటే ఏదో బాత్ టబ్లో కూర్చొని ఫాసిట్ తిప్పితే టైం ట్రావెల్ అవుతుందని, లేకపోతే మిస్టిక్గా ఒక వీల్ చైర్ మీద కూర్చుంటే వీల్స్ మూవ్ అయినప్పుడల్లా టైంలో మూవ్ అవుతుందని, లేకపోతే ఒక జెట్ ప్లేన్లో టైం ట్రావెల్ అవుతుందని. ఇవన్నీ ఏంటంటే నో వన్ కెన్ డిబేట్ దెమ్, ఎందుకంటే టైం ట్రావెల్ లేదు కాబట్టి ఏదైనా చెప్పుండొచ్చు. కానీ దే ఆర్ లేజీ అప్రోచెస్, అంటే దాని మీద వాళ్ళు అంత ఎఫర్ట్స్ తీసుకోవాలి. బట్ ఆదిత్య 369లో చేసిన టైం మిషన్, ఆ డిజైన్ యాజ్ అన్ ఆస్ట్రానమర్, యాజ్ అన్ ఇంజనీర్ నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎందుకు అంటే ఆ టైం మిషన్ డిజైన్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. 1919లో ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పిన తర్వాత ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే టైం ట్రావెల్ జరుగుతుంది, టైం ట్రావెల్ ఈజ్ పాసిబుల్ అనే ఒక థాట్ ప్రాసెస్ రైజ్ అయింది. అబౌట్ ఫ్రమ్ 1920s to 1930s చాలా పేపర్స్ టైం ట్రావెల్ ఎలా పాసిబుల్ అనే దాని మీద థియరిటికల్ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేశాయి. బట్ దానికి ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లమ్గా ఎవరు ట్రై చేయలేకపోయారు, ఎందుకంటే ఇట్స్ వెరీ కాంప్లెక్స్. అలాంటిది 1974లో ఫ్రాంక్ టిప్లర్ అనే ఒక సైంటిస్ట్ రొటేటింగ్ సిలిండర్స్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ గ్లోబల్ కజాలిటీ వైలేషన్ అని ఒక పేపర్ రాశాడు. ఆ పేపర్లో ఏం చెప్పాడంటే, ఒక సఫిషియెంట్లీ లార్జ్ సిలిండర్ని తీసుకొని తన యాక్సిస్ చుట్టూ తాను ఫాస్ట్గా తిరిగితే ఎట్ హయ్యర్ యాక్సిలరేషన్స్ దాని చుట్టూత ఐన్స్టీన్ చెప్పిన జనరల్ రిలేటివిటీ ప్రకారము ఫ్రేమ్ డ్రాగింగ్ అనే ఎఫెక్ట్ కాజ్ అయ్యి అది టైంలో ట్రావెల్ అవుతుందని హైపోథెసిస్ చేశారు. అంటే ఇది కొంచెం ఈజీగా చెప్పాలి అంటే, ఎలా అయితే ఒక బ్లాంకెట్ మీద మనం ఒక బాల్ పెట్టుకొని రొటేట్ చేస్తే బ్లాంకెట్ మీద మడతలు పడతాయో, ఇలానే ఈ స్పేస్ టైం కంటిన్యూటీలో ఏదైనా ఆబ్జెక్ట్ తన చుట్టూ తాను ఫాస్ట్గా తిరిగితే తన చుట్టూ ఫ్రేమ్ డ్రాగింగ్ జరిగేసి అది టైంలో ట్రావెల్ చేసే పాసిబిలిటీ ఉంటుందని ప్రపోజ్ చేశారు. అండ్ ఇది వెల్ యాక్సెప్టెడ్ ప్రపోజల్. ఇవాళ కూడా మనకి చూస్తే ఆస్ట్రానమీలో న్యూట్రాన్ స్టార్స్ అని తన చుట్టూ తను చాలా ఫాస్ట్గా తిరిగి ఫ్రేమ్ డ్రాగింగ్ అబ్జర్వ్ చేశాం. సో ఈ టిప్లర్ సిలిండర్ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్ అండ్ మోస్ట్ యాక్సెప్టెడ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్. మనం ఈ సినిమాలో చూస్తే ఈ ఆదిత్య 369లో ఉన్న టైం మిషన్ ఏదైతే ఉందో అది స్పేస్లో ట్రావెల్ కాదు. స్పేస్లో హై స్పీడ్లో వెళ్తే టైం మారుతుందనో, లేకపోతే మిస్టిక్గా ఏదో బటన్ నొక్కితే ఎవరికి తెలియకుండా టైంలో వెళ్ళిపోతుందనో చూపించకుండా, ఒక ఆబ్జెక్ట్ తన చుట్టూ తను ఫాస్ట్గా రొటేట్ అవ్వటం వల్ల ఒక్కసారిగా డిజపేర్ అయిపోయి టైం డొమైన్లో ట్రావెల్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ని నాకు తెలిసినంతవరకు, ఈ టిప్లర్ సిలిండర్ కాన్సెప్ట్ని ఇంత పర్ఫెక్ట్గా, ఇంత సటిల్గా అండ్ ఇంత బ్యూటిఫుల్గా చూపించిన వేరే మూవీ ఇంకోటి లేదు, ఇవాళకి కూడా లేదు. అందుకని ఈ మూవీ వచ్చి వాళ్ళకి 30 years అయినప్పటికీ, లేక దానికి ఇప్పుడు మళ్ళీ సీక్వెల్గా తీద్దాం అనుకున్నా కూడా ఆ టైం మిషన్ డిజైన్ ఒక్కటి మాత్రాన్ని ఫ్రీజ్ చేసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ 30 years ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్సెస్ వీ హ్యావ్ నాట్ కమ్ అప్ విత్ ఎనీథింగ్
ఒక మ్యాక్రోస్కోపిక్ టైం ట్రావెల్ చేయాలి అంటే. అలా కాకుండా ఒక క్వాంటమ్ టైం ట్రావెల్ చేయాలంటే దేర్ ఆర్ అదర్ డెవలప్మెంట్స్. రీసెంట్గా వచ్చిన క్వాంటమ్ మెకానిక్స్లో దేర్ ఆర్ సమ్ సొల్యూషన్స్. కానీ ఒక మ్యాక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్ టైం ట్రావెల్ చేయాలి అంటే ఆదిత్య 316లో చూపించిన టైం మిషన్ కాకుండా వేరే సొల్యూషన్ ఇప్పటిదాకా లేదు. సో దట్ ఈస్ రైట్ ఆన్ టైం అండ్ ఎప్పటికీ కూడా టైం ట్రావెల్లో అది ఒక పైనీర్గా నిలిచిపోతుంది. ఇదే కాకుండా ఆ మూవీలో ఉన్న డిసిప్లిన్ కనుక చూసుకుంటే మోస్ట్ టైం ట్రావెల్ మూవీస్లో యూజువల్గా ఒక కామన్ సైంటిఫిక్ మిస్టేక్ చేస్తారు. అదేంటంటే ఆ రోజుల్లో వచ్చిన బ్యాక్ టు ఫ్యూచర్ కానీ చాలా పాపులర్ సైన్స్ మూవీస్ కానీ ఏం చేస్తాయంటే ఒక టైం ట్రావెలర్ అనేవాడు పాస్ట్లోకి ట్రావెల్ అయ్యి ఆ పాస్ట్ని మాడిఫై చేస్తాడు. సో హీ వాంట్ టు ఎంజాయ్ ఏ డిఫరెంట్ ఫ్యూచర్. రకరకాల రీజన్స్ చేస్తుంటారు. సో పాస్ట్లోకి ఇలా ఈ సినిమాలో కూడా పాస్ట్లోకి వెళ్ళేసేసి ఆ దొంగతనాన్ని ఆపుదామనే ఫస్ట్ మోటివేషన్తోనే కిషోర్ అనే క్యారెక్టర్ టైం మిషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ ప్రాబ్లం ఏమవుతుంది అంటే క్రోనాలజీ కంజెక్షన్ ప్రొటెక్షన్ అనే ఒక హైపోథెసిస్ ప్రకారము ఇది పాసిబుల్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనము పాస్ట్లోకి వెళ్ళి ఆ పాస్ట్ని కనుక మాడిఫై చేస్తే మనకి ప్రజెంట్లో ఉన్న పాస్ట్ మారుతుంది. అంటే మన హిస్టరీ మనకి మారుతుంది. అంటే మనము ఒక 100 ఏళ్ల క్రితం, ఒక 200 ఏళ్ల క్రితం వెళ్ళేసి బ్రిటిష్ వాళ్ళని మనము అడ్డుకుంటే మనకి దాని తర్వాత జరిగిన హిస్టరీ అంతా కూడా మారిపోతుంది. అది మారిపోతే మన ప్రజెంట్ కూడా మారిపోతుంది. సో మన ఎగ్జిస్టెన్సే డిజపేర్ అయిపోతుంది. సో అందుకని నేచరే డిఫెండ్ చేస్తుంది. ఒకవేళ మనం పాస్ట్లోకి ట్రావెల్ చేసినా ఆ పాస్ట్ని ఎలాగా మార్చడానికి వీలు లేకుండా నేచర్ సెల్ఫ్గా డిఫెండ్ చేసుకుంటుంది అనేది ఒక థియరీ. ఈ సినిమాలో చూస్తే ఈ సినిమా ఇంత ఇట్స్ నాట్ ఏ స్టోరీ విత్ ఏ టైం ట్రావెల్ ఉన్నా కూడా దే డోంట్ డూ టైం ట్రావెల్ ఫర్ ద స్టోరీ ఆఫ్ ద మూవీ. ఇట్ హ్యాపెన్స్ దట్ వే. అయినప్పటికీ కూడా చాలా సటిల్గా హీరో క్యారెక్టర్ భువన విజయం తెలిసి ఉన్న క్యారెక్టర్, తెనాలి రామకృష్ణ మూవీ సినిమా చూసిన క్యారెక్టర్ అక్కడికి వెళితే కొండవీటి కొండల దగ్గర నుంచి ఒక కవి వస్తాడు. అనవేమారెడ్డి మీద ఒక పద్యం రాశాను, దానికి అర్థం వివరించే వాళ్ళు ఇప్పటిదాకా లేరు, మీలో ఎవరైనా చెప్పగలరో చూద్దాం అంటారు. ఆ జరగబోయే ఇన్సిడెంట్ అంతా హీరోకి తెలుసు ఆల్రెడీ. ఆ హీరోకి తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ చెప్పే మేకతో ఒక పద్యం కూడా తెలుసు. తెలిసినప్పటికీ ఆ స్టోరీ పరంగా చూసుకుంటే ఆ హీరోకి ఆ పద్యం తెలుసు కాబట్టి లేవగానే ఆ పద్యం తను చెప్పుకుని చేస్తుండొచ్చు. అలా చెప్తే హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది, మూవీ కూడా ఇంకొంచెం మోర్ డ్రామటైజ్ అయిపోతుంది, హీరో క్యారెక్టర్ ఎలివేషన్ జరుగుతుంది. కానీ చాలా సటిల్గా ఆ స్టోరీని సైడ్ ట్రాక్ చేసి హీరో తనకి తెలిసిన పద్యం తను చెప్పకుండా హీ జస్ట్ ప్రాంప్ట్స్ ఇట్ టు తెనాలి రామకృష్ణ. అలా చెప్పటం వల్ల ఏమైంది అంటే హిస్టరీలో మనకి తెలిసినట్టుగా తెనాలి రామకృష్ణ ఆ పద్యం చెప్పారు. సో అది ఒక నేచర్నే డిఫెండ్ చేసింది. సో ఈ కాన్సెప్ట్ని ఇంత సటిల్గా ఎక్కడ కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా ఇలాగా తీయటం అనేది ఈ మూవీ యొక్క ఒక డెడికేషన్. నిజానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ క్రోనాలజీ ప్రొటెక్షన్ కంజెక్షన్ అనే హైపోథెసిస్ స్టీఫెన్ హాకిన్స్ 1992లో ప్రపోజ్ చేశాడు అండ్ ఈ మూవీ 1991లో రిలీజ్ అయింది. అంటే యాక్చువల్గా ఫిజిక్స్గా సైన్స్ ప్రిడిక్ట్ చేసిన ముందే ఈ మూవీ దాన్ని ప్రొజెక్ట్ చేసింది. అంటే ఇదేదో వీళ్ళు సైంటిఫిక్గా ఇంత యాక్యురేట్గా పని చేశారని చెప్పను, కానీ ఇట్స్ ఎ టెస్టిమోనీ దట్ దీస్ మూవీ స్టాండ్స్ వెల్ ఇన్ ద టైమ్. అంటే ఒక పర్ఫెక్ట్ డెడికేషన్లో తీసుకుంటే దిస్ ఈజ్ హౌ ఎ మూవీ కమ్స్ అవుట్. ఎక్కడా కూడా ఈవెన్ విత్ ద ఫ్యూచర్ రేపు ఇంకో కొత్త కాన్సెప్ట్ డెవలప్ అయినా కూడా ఒక డెడికేషన్తో ఉన్న ఒక హానెస్ట్ సైన్స్ మూవీ విల్ నెవర్ కాంట్రడిక్ట్ విత్ ద మోడర్న్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్. ఇవే కాకుండా మనకి ఫ్యూచర్లోకి వెళ్తే అక్కడ బ్రెయిన్లో ఉన్న థాట్స్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేసి బయటికి చెప్పే ఒక టెక్నాలజీ ఉంటుంది. ఇవాళ చూసే బ్రెయిన్ నెట్ అనే టెక్నాలజీ ఎగ్జాక్ట్గా అదే చేస్తుంది. మన బ్రెయిన్లో మనకి తెలియని థాట్స్ కూడా అది రీడ్ చేసి బయటికి ట్రాన్స్లేట్ చేసే టెక్నాలజీ పీపుల్ ఆర్ వర్కింగ్ టుడే. అండ్ ఫ్యూచర్లో ఒక న్యూక్లియర్ క్యాటాస్ట్రఫీ ఆర్ క్లైమేట్ డిజాస్టర్ జరిగితే ఒక సొసైటీ ఎలా బిల్డ్ అవుతుంది, ఒక అండర్ గ్రౌండ్ సిటీస్ ఎలా బిల్డ్ చేస్తారు, అండ్ వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక నోట్స్ టేకింగ్ డీటెయిల్స్తో ఈ మూవీలో రిప్రజెంట్ చేశారు. సో ఇలాంటి మూవీ ఒక మూవీ ఇండస్ట్రీకే కాకుండా ఒక యంగ్ సైన్స్ ఎంతూజియాస్ట్గా, ఒక గ్రోయింగ్ అప్ చిల్డ్రన్కి, ఒక జనరేషన్స్ ఆఫ్ పీపుల్కి గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఈ 30 years celebration of Aditya 369 will be relevant even after 100 years. Thank you.